సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ నేతృత్వంలో పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ ని సోషల్ మీడియాలో ప్రోత్సహిస్తున్న ఈ ముఠాను అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ తెలుగు ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా ప్రచారం చేసిన బెట్టింగ్ వల్ల ఓ యువకుడు భారీగా నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు 10,000కు పైగా ఫాలోవర్స్ తో ప్రజలను బెట్టింగ్ చేయమని మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. Cyberabad Commissionerate lo we have cracked and arrest chesamu. Gaming Act prakaram betting ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ ని వాటిని అక్యూజ్ ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చి మనము అక్యూజ్డ్ 7 ని ఐడెంటిఫై చేసాము. సో ఈరోజు A4, A5, A6 అండ్ A7 వీళ్ళని ఇచ్చేసాము. సో వీళ్ళ బ్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే ఈ 4 మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అయ్యారు. ఈ 4 బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిలలో ఛానల్స్ లలో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు 10,000 పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు ఈరోజు ఈ క్రికెట్ లో ఇది బెట్టింగ్ చేయండి, దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది, సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా దీనిలో మీకు ఇది అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దే ఇన్ఫ్లుయెన్స్ ది యంగ్ ఇన్నోసెంట్ మైండ్స్ అన్నమాట.